మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరణ ప్రారంభం కాబోతోంది. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఆ తరువాత ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతులు ప్రదానం చేస్తారాయన. రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రస్తుతం అక్కడి లైవ్ దృశ్యాలని మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జెండా ఆవిష్కరణకు ముందు అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం మరొకసారి స్క్రీన్ పై చూడొచ్చు. మరి కాసేపట్లో జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, ఆ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించిన అనంతరం ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. అక్కడికి చేరుకున్న త్రివిధ దళాల ఉన్నతాధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అక్కడ ఏర్పాట్లను కూడా మనం చూస్తున్నాం. రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరణకు అందరూ తరలివచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. గౌరవ వందనం తరువాత జిష్ణుదేవ్ ప్రసంగిస్తారు. అనంతరం ఉత్తమ పరేడ్ బృందాలకు ఆయన బహుమతుల ప్రదానం కూడా చేస్తారు. ఒకసారి మనం పరేడ్ గ్రౌండ్ లైవ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో జెండా ఆవిష్కరణ జరగబోతోంది తెలియజేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ పతాక వందనం అవుతూనే జాతీయ గీతం ఉంటుంది, రాష్ట్ర గీతం ఉంటుంది. అందరం లేచి నిలబడాల్సి ఉంటుంది. అందరికీ సవినయంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Ladies and gentlemen, kindly arise for the unfurling of the flag, national anthem followed by Telangana state song.